మంచి ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. కాంగ్రెస్ కు ఆదరణ పెరిగిందని, మోడీ పతనం మొదలైందని విహెచ్ అన్నారు. పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిసిన హనుమంతరావు ఎన్టీవీతో మాట్లాడారు. 243 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో భాగస్వామిగా ఉంటూ 26 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విషయంలో బీహార్ అసెంబ్లీలో పర్యటించి 26 స్థానాల్లో గెలుపు దిశగా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లో ఒకరు హనుమంతరావు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. మహాకూటమిలో భాగంగా మీ కాంగ్రెస్ పార్టీ కూడా మంచి మెజార్టీ సాధించింది. మొదటి నుంచి కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గారు మా నాయకురాలు సోనియా గాంధీకి దగ్గర సంబంధం. ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీసీల కన్వీనర్గా ఆయన కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది. ఎప్పుడు కూడా మేడం సోనియా గాంధీ అనేది లాలూజీ వస్తున్నా నీ మీటింగ్ అని అడిగేది. ఈ కూటమి కూడా లాలు గారే ఒప్పుకున్నారు. ఏమని, మహాకూటమిలో భాగస్వాములు కావాలి, నితీష్ కు మద్దతు చేయాలని చెప్పింది ఫస్ట్ సోనియా గాంధీ. అది లాలు గారు కూడా ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ కూటమి ఇవాళ నిజంగా సెక్యులర్ సిద్ధాంతాన్ని ఈ దేశంలో హిందూ దేశం చేయాలనేదైతే ఆర్ఎస్ఎస్ ఆలోచన కానీ, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ తీసేయాలని వారి ఆలోచన కానీ, ఈ రెండు ఆలోచనకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ముఖ్యంగా లల్లు గారు, నితీష్ గారు, సోనియా గాంధీ కూటమి, రాహుల్ గాంధీ గారు మేము తిరిగి చూశాము. మొట్టమొదలుగా ఎలక్షన్ స్టార్ట్ కాగానే అబద్దాలు చెప్పి వచ్చినటువంటి నరేంద్ర మోడీకి ఈసారి శిక్ష ఇవ్వాలని, బ్లాక్ మనీ తెస్తా అన్నారు, తేలేదు. ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇంకా మీది నుంచి ఉన్న రిజర్వేషన్స్ తీయాలనే ఆలోచన. అంతేకాకుండా ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్న దేశం, అన్ని భాషలు ఉన్న దేశం, ఇందులో హిందూ దేశం అయ్యే సమస్యనే లేదు. ఎవరు మాట్లాడినా మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పడం, మేధావులు కూడా వారికి ఇచ్చినటువంటి అవార్డ్స్ను కూడా రిటర్న్ చేయడం, అంటే ఇది కేవలం ఏది ఈ దేశంలో మరి వ్యతిరేకత, ఒకరికొకరికి ముఖాలు చూసుకోకుండా మరి అనిశ్చితత క్రియేట్ చేసి ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలనే దానికి ఎదురు తీర్పిచ్చారు. ఎంఐఎం వాళ్ళు కావగొట్టుకొని బీజేపీకి లాభం చేయాలని పోటీలో నిలబడడం. ఆయన నిజ స్వరూపం ఏమిటి, హైదరాబాద్లో ఎంతమంది ముస్లింలకు ఆయన పేదోళ్లకు సాయం చేస్తాడు, ఇది పేదరికం ఉన్నదట, ఈ పేదరిక నిర్మూలానికి వచ్చాడు. మేము అన్నాము, నిజంగా పేదరికం ఉన్నదని నువ్వు అంటున్నావు, చదువు కావాలంటున్నావు, ఎడ్యుకేషన్, మరి ఇక్కడ వచ్చి కొన్ని కాలేజీలు ఇప్పు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్, అది కాదు. కానీ కేవలం నరేంద్ర మోడీకి, బీజేపీకి లాభం చేయాలని ప్రతి దగ్గర పోటీ చేయడం అతను ఆనవాయితీ అయిపోయింది. రాహుల్ గాంధీని ఎలివేషన్ చేసే దిశగా మీ ఆలోచనలు, మీ హైకమాండ్ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల తర్వాత ప్రయత్నాలు తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఇవాళ సమయం ఆసన్నమైంది. ఈ దేశంలో మతాల పేరు మీద, కులాల పేరు మీద దేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచన చేసే, గతంలో ఇలాంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న సద్భావన యాత్ర యావత్ భారతదేశంలో పెట్టాడు. సమయం ఆసన్నమైంది, ఆయన కూడా యావత్ భారతదేశంలో లీడ్ తీసుకొని సద్భావన యాత్ర మొదలు పెడుతూ, అదేవిధంగా ఇంకా మరి వైస్ ప్రెసిడెంట్ కాక ఒక అధ్యక్షుని స్థానంలో ఉండి పార్టీని నడిపిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మొత్తంగా రాహుల్ని ఎలివేట్ చేయాలన్నటువంటి అవసరం ఉందంటున్నారు హనుమంతరావు. మహాకూటమి విజయంతోనైనా ఇప్పటికీ ఎన్డీఏ కూటమి స్పష్టమైనటువంటి హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్ళకపోతే 2019లో ఓటమి తప్పదంటున్నారు హనుమంతరావు. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, పాట్నా నుంచి బీహార్.